ఉన్నావా ఇట్లా? ఏమంటే ఊరు మొత్తం తెలుసు. రాడా తమ్ముడు అంత మంచినా? మమ్మీ డాడీ రా ఏడనే ఇచ్చని జర పనుంటే చూసుకోదామని వచ్చిన అంతే. అక్కడ కూర్చోరా ఇప్పుడు వస్తా. ఇక బట్టి థమ్స్అప్ తాగు. పొద్దున పొద్దున్న తమసపోయింది. అవునే అక్క, ఏంది నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా జిమ్ కి పోతున్నా, జిమ్ లో ఉన్నా, వాకింగ్ కి పోతున్నా అంటావు, ఏంది మనకు కొంచెం కూడా తగ్గలేదు? ఏ డైట్ ఫాలో చేస్తున్నారా? ఎక్సర్సైజ్ కూడా చేస్తున్నా. నీకెందుకు? నాకెందుకు కానీ మొన్న బాబా ఫోన్ చేసినప్పుడు చెప్తుండు, పొద్దున్న లేచి బ్లాక్ కాఫీ తాగుతున్నావంట, షుగర్ ఐటమ్స్ తింటలేవంట, బయట తింటలేవంట, డిన్నర్ కూడా సరిగ్గా చేస్తలేవంట, ఇల్లు మొత్తం జిమ్ సామాన్లతో నీకు పడేసినావంట, రోజు 10 సార్లు గ్రీన్ టీ తాగుతున్నావంట, అయినా ఇన్ని చేసినా ఏంటి ఇంకా సన్నగైతలేవు? మమ్మీకి ఆర్డర్ వచ్చేసింది. పిజ్జా ఇంకా బోండాలు వచ్చేసినాయి. గులాబ్ జామ్ మర్చిపోయిందంట. 10 నిమిషాలలో తెస్తాను అన్నాడు. అరే రే పో గాడి, నేను ఆర్డర్ చేయలేదు. అదేంటి పొద్దున్న డాడీని సత్యానికి పైసలు తీసుకోలేను. మొత్తం అర్థమైంది. ఇంకోసారి డైట్ ఫిట్నెస్ అని నమ్మకం మాట్లాడడం అనుకో, గుండు మీద 2 గుద్దుతున్నాయి. అక్క అక్కో ఉన్నావా ఇట్లా?